హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఒక్కొక్కసారి కొన్ని యాదృచ్ఛిక కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో అంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు, ఆ సంఘటన తాలూకు వీడియో చూస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో 2 వీడియోస్ అంటే ఒక సంఘటనకు సంబంధించిన 2 సంఘటనలు, ఒక సంఘటనకు సంబంధించిన 2 వీడియోలు కంపేర్ చేస్తూ వైరల్ అవుతా ఉన్నాయి. డిస్కషన్ జరుగుతా ఉంది. మ్యాటర్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్కసారి వీడియో చూద్దాం. ఇది ఏమిటంటే ఇది డాక్టర్ అనిల్ గారు. ఈయన ప్రఖ్యాత నటుడు. ఇతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి అవార్డు స్వీకరించారు. గౌరవించాల్సింది, సంతోషపడే విషయమే. అయితే ఇంకొక వార్త కూడా చూద్దాం. ఇది మన తెలుగు హాస్య నటుడు, హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. ఇతను కూడా అవార్డు స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయం చర్చిద్దాం. అంటే కళాకారులకు లేదా సాహిత్య విలువలు చేసిన వాళ్ళు, సమాజం కోసం నిస్వార్థంగా సేవలు చేసిన వారికి భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు ఇస్తూ ఉంటుంది. అవి పద్మ అవార్డ్స్ అంటారు. దాంట్లో పద్మవిభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్సు, ఈ 3 అవార్డ్స్ కాకుండా ఇంకా అత్యధికంగా ఉండేటువంటి పై స్థాయిలో ఉండేది భారతరత్న అవార్డు. ఈ 4 అవార్డ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతదేశం నుంచి భారత ప్రభుత్వము ఈ సేవలు అందించిన వారికి, సమాజంలో లాభాపేక్ష లేకుండా ప్రాణాలని కానీ అంటే ఏదైనా సరే రిస్క్ తీసుకొని ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళని, ప్రజలను ప్రభావితం చేసిన వాళ్ళని, త్యాగజనులని, మేధావులని, కళాకారులని, వ్యక్తులను ఈ విధంగా పద్మ అవార్డ్స్ ఇచ్చి సత్కరిస్తుంది. ఇది చాలా సంతోషం, మంచిది. కానీ అప్పుడప్పుడు అవి ఎంపికలో కొంచెం వరుస తప్పుతున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా కూడా వరుస తప్పిందని చెప్పవచ్చు. అర్హులకు ఇవ్వడంలో ధర్మమే. కానీ అనర్హులని ఆ లిస్టులో చేర్చి రాజకీయ ప్రయోజనాలు ఆశించి అవార్డులు ఇస్తున్నారని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికారం ఉన్న పార్టీకి వత్తాసు పలికిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సబుల్గా ప్రవచనాలను సభల్లోనూ మాట్లాడిన వాళ్ళకు కూడా కట్ చేస్తే మళ్ళీ ఏడాదికో నెక్స్ట్ ఇయర్కో వాళ్లకు పద్మశ్రీ అవార్డులో పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు రావడాలు, ఇవన్నీ కూడా వివాదాలకు కేంద్ర బిందం అవుతున్నాయి. మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అర్హులకు అవార్డు వస్తే ఎలా ఉంటుంది, అనర్హులకు అవార్డు ఎలా ఉంటుందో ఈ 2 వీడియోలు తెలియజేస్తూ ఉన్నాయి. అర్హులకు అవార్డు వస్తే ఎలా వినయంగా ఉంటుంది, అనర్హులకు వేస్తే ఎలాంటి ధూర్త లక్షణం వస్తుంది, అతి వినయం వస్తుంది. ఇది వీడియోటి. ఇప్పుడు మనం చూద్దాం, ఎవరు అర్హులు ఎవరు అనర్హులో చూద్దాం. ఇతగాడు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, అతి వినయం చేస్తూ ప్రణమిల్లుతున్నాడు. మరి ఇతనికి అర్హత ఏమిటి అనేది ఒక క్వశ్చను. సరే, భారత రాష్ట్రపతి గారికి వందనం చేస్తున్నారు. సరే, మరి ఇక్కడ ఇందులో ఇతని విశేషమైన కృషి చేసినందుకు కానీ ఇతనికి కూడా ఇచ్చారు. కానీ ఇతను ఇక్కడేం మోకరిల్లట్లేడు కదా. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నరేంద్ర మోడీ గారేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడేమో మోకరిల్లట్లేడు. పద్ధతిగా తాను విశ్వాస పాత్రునీయుడు, గౌరవనీయుడు రాష్ట్రపతి గారికిను పద్మశ్రీకి విశ్వాస పాత్రుడుగా అని అనుకున్నాడేమో. మరి అక్కడైతే మోకరిల్లట్లేడు. అంటే భజనల వల్ల వస్తే ఎలా ఉంటుంది, భజన లేకుండా ఎలా వస్తుంది అనేది దీనికి ఒక ఉదాహరణ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వస్తూ ఉంది. అయితే ఆ తర్వాత ఈ సదరు డాక్టర్ అనిల్ కుమార్ గారు ప్రముఖ నాటక, సినీ నటుడు మరియు విశ్రాంత శాస్త్రవేత్త. కళల రంగానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను జూన్ 20, 2020లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు పద్మశ్రీ అవార్డును
అందుకున్నారు. డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగి గురించి ముఖ్య విషయాలు 2 రంగాలు. ఆయన లక్నోలో సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగాను శాస్త్రవేత్తగా పనిచేశారు. మరొక వైపు నాటక రంగంలో రాణించారు. నటనక ప్రస్థానంలో ఆయనకు ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ నాటకాల్లో ప్రదర్శించారు. అర్హత ఉన్నట్టు కాబట్టి బహుశా ఆయన అలా ఫీల్ అయ్యారో అని అనుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అనిల్ కుమార్ గారు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అది, నేను కావాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని నిర్లక్ష్యం చేసిన వైనం కాదది, నేను అతనంటే చాలా అభిమానం, నేను అవార్డు తీసుకునే క్రమంలో వెళ్ళే క్రమంలో నేను అంటే అక్కడ ప్రధానిని అంతగా అబ్జర్వ్ చేయకుండా వెళ్ళానంటే ఏదో సంజాషి కూడా ఇచ్చారు. ఇక్కడ మాత్రం ఈ అవార్డు ఇచ్చింది ఎక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిన తీరు చూస్తే అసలు అవార్డు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకే ప్రణమిల్లుతున్నాడా అనిపిస్తుంది. సో ఇట్లా అర్హులకు అనర్హులకు తేడాలు ఎట్లా ఉంటాయనేది ఇప్పుడు చర్చ జరిగింది. మొత్తం మీద ఇట్లా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు సరే మరి చూసే ప్రేక్షకులకే తెలియాలి. ఏది జరిగినా కూడా ప్రతిష్టంభక అవార్డు విషయంలో ఇట్లాంటి చర్చకు దారి తీసేలా ప్రవర్తన రావడం, ఆస్కారం రావడం నిజంగా కూడా బాధాకరం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.